అందరికి నమస్తే అండి. సో ఎట్టకేలకు జూన్ 4వ తారీఖు వచ్చేసింది. రిజల్ట్స్ అనేది మనం చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది. సో ఇప్పుడు ఒక కీలకమైన ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రస్తుత గుడివాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొడాలి నాని, గన్నవరంలో పోటీ చేస్తున్న వల్లభనేని వంశీ వీడియోస్ అనేది హల్చల్ చేస్తున్నాయి. ఒకసారి మన వీడియో చూసినట్లయితే పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్నారు. అధికారం ఉందని అహంతో, అధికారం ఉందని మదంతో, అధికారం ఉందని కొట్టుకుంటూ ఒక్కొక్కళ్ళు నోటికి వచ్చినట్టు బండా బూతుల్లా తిట్టేశారు ప్రతిపక్షాన్ని. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కొడాలి నాని గారు నీ అమ్మ మొగుడు అని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. సో వాళ్ళందరికీ ప్రజలు అనేది బుద్ధి చెప్పారని మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు. అధికారం ఉందని అహంతో. అంతకుముందు ఆయన కూడా టీడీపీ నుంచే పోటీ చేశారుగా, అప్పుడు కూడా ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తే కదా, ఎందుకు అలా మాట్లాడడం? సో ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో పాయింట్కి రావాలంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు బూత్ నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు? సో వాళ్ళకి కొన్ని గ్రామాలు ఉంటాయి, కొన్ని పోలింగ్ బూత్స్ ఉంటాయి. ఈ పోలింగ్ బూత్ ఈ గ్రామం ఖచ్చితంగా మాకే వేస్తారని బల్ల గుద్ది వాళ్ళు నమ్ముతారు. అలాంటి 3-4 గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామంలో ఈ రౌండ్న మేమే ఆధిక్యంలో ఉంటాం, మేమే ముందంజలో ఉంటాం కౌంటింగ్లో అనేది వాళ్ళకంటే ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ కూడా వాళ్ళు వెనకంజలో, అక్కడ కూడా వాళ్ళు లీడ్లో లేకపోతే ఇలాగే జరిగితే. ఒకసారి మీరు వీడియోస్ చూడొచ్చు. కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇద్దరు పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావడం అనేది మీరు చూస్తున్నారు. సో మీకంటే ఒక క్లారిటీ వచ్చింది. అధికార అహంతో, అధికార మదంతో నోటికి వచ్చినట్టు ఒక అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఇలాగే ఉండిద్ది. ప్రజల తీర్పు అనేది ఇలాగే ఉండిద్ది. ఇంకా ముందు కూడా ఇలాంటి తీర్పే మీరు చూడబోతున్నారు. కొన్ని గంటల్లోనే మీరు చూడబోతున్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీకి కనీసం 30 సీట్లు కూడా రాని పరిస్థితులు మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ వేవ్ అనేది మనకి కనిపిస్తుంది. ఏదైతే గతంలో వాళ్ళు దురుసుగా దూషించారో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది కొడాలి నాని గారు కానివ్వండి, ఇంకా చాలామంది ప్రతిపక్షం మీద పర్సనల్ అటాక్ చేశారో, ప్రొఫెషనల్గా కాకుండా పర్సనల్ అటాక్ చేశారో వాళ్ళందరికీ ఇదే ప్రజలు అనేది తీర్పిచ్చారు. కంచుకోట్ల కూడా వైఎస్ఆర్సీపీ కంచుకోట్ల కూడా టీడీపీ బద్దలు కొట్టబోతుంది అనేది మనకు తెలుస్తుంది. సో చూడండి, ఇంకొకటి ఏంటంటే గుడివాడ అనేది కొడాలి నాని అడ్డ, గుడివాడ గడ్డ అని అంటారు. ఇంకోటి అంటే గుడివాడ అనేది కొడాలి నాని గారి కంచుకోట. అలాంటి కంచుకోట టీడీపీ బద్దలు కొట్టింది. ఇప్పుడు వెనుగండ్ల రామ్ గారు బద్దలు కొట్టారు. ఇంకోటి ఏంటంటే గన్నవరం అనేది 2 సార్లు విన్ అయిన వల్లభనేని వంశీ గారికి అదొక కంచుకోట. ఏ పార్టీ అని కాదు, ఇంకోటి కానీ అని వల్లభనేని వంశీ గారినే చూస్తారు. అలాంటి వల్లభనేని వంశీ గారిని కూడా యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా కంచుకోట లాంటిది వల్లభనేని వంశీ కాన్స్టిట్యున్సీలో కూడా బద్దలు కొట్టారు. అంటే ఆయన విన్ అవ్వబోతున్నారు, చాలా హై మెజారిటీ విన్ అవ్వబోతున్నారు. అటు గుడివాడలో కానీ వెనుగండ్ల రాము గారు హై మెజారిటీ విన్ అవ్వబోతున్నారు. ఈ టైప్ మనకు వస్తే వల్లభనేని వంశీ గారి కాన్స్టిట్యున్సీ గన్నవరం కాన్స్టిట్యున్సీ కూడా యార్లగడ్డ వెంకట్రావు గారు హై మెజారిటీ విన్ అవ్వబోతున్నారు. ఒకసారి మనం ఆ వీడియోస్ కూడా మనం చూసినట్లయితే మీకంటే ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఎవరెవరు విన్ అవుతారో, ఎవరెవరు లూజ్ అవుతారో అనేది మీకు చెప్తాను.